మేడ్చల్ జిల్లా మౌలాలి జవహర్ నగర్లోని శ్రీనివాస హైట్స్లో ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. సాయిబాబాను కడసారి చూసేందుకు పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు వచ్చారు. ప్రజల సందర్శనార్థం సాయిబాబా పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు అప్పగించారు. ఆయన 30% అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి జైలు నుండి విడుదలయ్యి స్వేచ్ఛావాయువు పీల్చక ముందే సాయిబాబా మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సమాజ మార్పు కోసం, హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా అన్నారు. 10 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనేది న్యాయసూత్రమని గుర్తు చేశారు. ఆయన 30% అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులు, భార్య, తోటి వారి సహకారంతోనే ఆయన తన జీవితాన్ని కొనసాగించేవాడు. మరి అటువంటి వ్యక్తి పట్ల ఇలాంటి చట్టాలతోని ఈ అక్రమ కేసుల వల్ల నిర్బంధించడం కూడా నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి కొద్ది రోజులైనా స్వేచ్ఛా వాయువులతో, కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయంలో ఇలా ఆకస్మికంగా వారు మృతి చెందడం నిజంగా చాలా బాధాకరం. ఇలా వారి కళ్ళు కూడా డొనేట్ చేశారు. వారి శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేయడం అనేటువంటిది మరింత ఆదర్శాన్ని పెంచింది. వారి నిర్ణయానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సాయిబాబా విషయంలో కేంద్రం అణిచివేత ధోరణితో వ్యవహరించిందని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. సాయిబాబా మృతిపై కేంద్రం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.